హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే పులిహోర చేస్తున్నా చూడండి. చూడండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసిన కలుపుతున్నా. మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేద్దాం. చూడండి, పసుపు, కరివేపాకు కలుపుతుంటే చూడండి తాలింపు అయితే ఎంత సూపర్ గా అనిపిస్తుందో. సరిపడంత చింతపండు గుజ్జు వేసి బాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, సరిపడంత ఉప్పు. చూడండి, లాస్ట్కి వచ్చేసి అయితే ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనకు కూడా ఒంటికి కూడా మంచిది. ఇంగువ కూడా వేసుకున్నాం కదా, మనము మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, చిన్న చెంచా వేడివేడి అన్నం అయితే ఇందులో వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా పులిహోర రెడీ. టేస్ట్ చెప్పండి పదండి.